జల వరి సాగు కలిదిండి నిలయం ఈ నేలపైకి రైతు బాంధవుడికి స్వాగతం, స్వర్ణాంధ్ర స్థాపకుడికి స్వాగతం. ఏలూరు జిల్లా ఘన చరితలు గల హేలాపురి ఈ జిల్లాకు స్వాగతం, సుస్వాగతం. నిరంతర శ్రామికులు, నిత్య కృషి వలురు, స్వర్ణాంధ్ర స్థాపకులు, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిలిచింది, ప్రతి గడప ఈరోజు అగ్నివర్తలకు స్వాగతం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మళ్లీ 2029లో అధికారంలోకి వస్తుందని, అందుకు కల్దిండిలో జరిగిన ప్రజావేదిక జన సందోహమే కారణమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం మధ్యాహ్నం కల్దిండి ఏఎంసీ కార్యాలయం సమీపంలో బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక వేదిక నుంచి ప్రజా సమస్యలపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. మీ భూమి మీ హక్కు అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 3,800 ఎకరాలకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దుర్గా భవాని గారికి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ చేతుల్లో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇలా పైకెత్తి చూపించాలి. మీ చేతిలో ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాన్ని కూడా చూపించండి. మీ భూమిపై మీకున్న హక్కు, చట్టబద్ధమైన యాజమాన్యపు హక్కు, దానికి చిహ్నంగా రాజముద్రతో ఏర్పాటు చేసినటువంటి పాస్ పుస్తకాన్ని పైకెత్తి చూపించాలమ్మా. పుస్తకాన్ని అందరూ పైకెత్తి చూపించండి. 22A నిషేధిత జాబితా నుండి విముక్తి లభించినటువంటి రైతులు కూడా ఒక్కసారి మీ చేతులను పైకెత్తి హర్షధ్వానాలు తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. గ్రామ సభలో పాల్గొన్నట్టుగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంతకాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఆరుగాలం కష్టించే రైతుకు తన భూమిపై హక్కును పొందడం నిజంగా హర్షించదగిన విషయం. అటువంటి బృహత్కర కార్యక్రమానికి ఈనాడు ఈ వేదిక కారణమైంది. మరి స్వర్ణాంధ్రను స్థాపించాలన్న ధ్యేయంతో నిరంతరం శ్రమిస్తూ ప్రజల బాగోగులను చూస్తూ సుపరిపాలన అందించడమే ధ్యేయంగా కలిగిన నిరంతర శ్రామికుడు, నిత్య కృషి వలుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరినీ ఉద్దేశించి సందేశాన్ని ఇస్తారు. నేను ఈరోజు అందరికీ నమస్కారాలు. మీ అభిమానం, మీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పడానికి వీలు లేదు, అంత ఆనందంగా ఉన్నాం. అప్పటి నుంచి చూస్తున్నా, ఒక పక్క మా ఆడబిడ్డలు, ఇంకొక పక్క మా రైతులు, ఎటు చూసినా మీలో చూస్తా ఉంటే ఎంత ఉత్సాహం ఉందంటే, మళ్ళీ రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎన్డీఏ కూటమిదే విజయం. నేను ఈరోజు ఇక్కడ ఎన్నికల కోసం రాలేదు, మీ సమస్యలు పరిష్కారం చేయడానికి వచ్చాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడుగా
ఈరోజు మీ దగ్గరకు వచ్చి ఎక్కడ కూడా నేను ఒక మాట చెప్పాను, నీతివంతమైన పాలన ఇస్తాం, సుపరిపాలన ఇస్తాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మీకు హామీ ఇచ్చాం. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు డబల్ ఇంజన్ సర్కార్ సూపర్ స్పీడ్ లో ముందుకు పోతున్నావునా కాదా మీరే ఆలోచించుకోవాలి. వేదిక పైన మంత్రులు నాదెళ్ల మనోహర్ గారు, అనగాని సత్యప్రసాద్ గారు, పార్సారథి గారు, ఎమ్మెల్యే ఆలోచనలో చాలా యువకుడు, హుషారులో కూడా చాలా యువకుడు, చాలా బాగా పనిచేస్తున్నట్టు కామినేని శ్రీనివాసరావు గారు, కడాన మీ భూ సమస్యలు పరిష్కారం చేయడానికి చీఫ్ సెక్రటరీ అయినా ఆయనకు ఒక మాట చెప్పాను, మీరు చీఫ్ సెక్రటరీగా ఉండండి, రెవెన్యూ సమస్యలు పరిష్కారం చేసే వరకు మీరే రెవెన్యూ సెక్రటరీగా ఉండాలని ఆదేశాలు ఇచ్చాను. ఇంకొక పక్కన కమిషనర్ ల్యాండ్ రెవెన్యూ జయలక్ష్మి గారు, ఇక్కడ కలెక్టర్ సెల్వి గారు, ఇంకో పక్కన నేను ఇప్పుడే చూశాను నాగేశ్వరరావు గారు పక్కన, దుర్గా భవానీ గారు ఇంకో పక్కన లబ్ధిదారులు. ఇప్పుడే మీ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. ఎంఆర్ఓ ఆఫీసులో ఎంత ఆనందం అంటే నాకు 1947లో రెండో ప్రపంచ యుద్ధంలో జరిగినటువంటి సైనికుల కోసం పట్టాలు ఇచ్చారు. స్వాతంత్రం రాకమునుపు యుద్ధం, ఆ యుద్ధంలో పార్టిసిపేట్ చేశారని పట్టాలు ఇస్తే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యని ఈరోజు పరిష్కారం చేసి పట్టాలు ఇచ్చాం. దీనికంటే రాజకీయ జీవితంలో ఆనందం ఏముంటుందని అడుగుతున్నా మిమ్మల్ని. ఎందుకంటే ఈరోజు నేను ఒకటే ఆలోచించాను, నేను చాలా సమస్యలపైన పోరాడుతున్నాను. అన్నింటికంటే ముఖ్యమైన సమస్య పట్టాదారు పాసు పుస్తకం. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాసు పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924లో విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. నేను ప్రతిరోజు మా వాళ్ళని పట్టుకుంటా ఉంటాను. సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి క్యాబినెట్లో కనపడినా ఎక్కడ కనపడినా అడగతానే ఉంటాను. పక్కనే సాయి ప్రసాద్ చీఫ్ సెక్రటరీ అయినా వేరే సమస్య చెప్తే ఈ సమస్య కూడా మీదే అని చెప్తాను. జయలక్ష్మి గారు, ముగ్గురు కలెక్టర్ గారు ఉన్నారు.
నేను అడుగుతున్నా, ఈ రైతాంగంలో ఆనందం చూసిన తర్వాత ఇప్పుడైనా మీ కిక్కు మీకు అర్థమైందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమస్యలు పరిష్కారం చేసి ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూసాం. కానీ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత ఒక తృప్తినిచ్చింది, నాకు ఒక ఆనందాన్ని ఇచ్చింది. సమస్య ఇంతటికి పరిష్కారం కాలేదు, ఇంకా చాలా ఉన్నాయి, చాలా గ్రామాల్లో ఉన్నాయి. నేను కూడా బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు, నేను విమానంలో వచ్చి హెలికాప్టర్లో వచ్చి చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పిన నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. అంతవరకు జరిగినంత కూడా సమీక్ష చేసుకోవాలి. జరగబోయేదానికి మళ్ళీ ప్రణాళిక అప్రమత్తం చేసుకోవాలని చెప్పి ఆలోచించి వచ్చాను. ఇప్పటికి 7 సార్లు వచ్చాను, అంటే 7 నెలలు అయింది. ఇంకొక 7 నెలల్లో పూర్తి చేయాలి. మా జయలక్ష్మి గారిని ఇప్పుడే అడిగా, 7,451 గ్రామాల్లో 32,22,346 పాసు పుస్తకాలు ఇచ్చాం. ఇది మామూలు పాసు పుస్తకం కాదు. ఎవడంటే వాడు ట్యాంపర్ చేయడానికి వీలు లేదు, ప్రింట్ చేయడానికి అంతకంటే వీలు లేదు. సెక్యూరిటీ ప్రెస్లో చేశాం. కరెన్సీ ఏ విధంగా అయితే చేస్తారో అలాంటి ఫీచర్స్ అన్ని పెట్టి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా చేశాం. ఇంకొక పక్కన పుస్తకం మీ దగ్గరుండి కంప్యూటర్ ఎక్కడ ఉంటే అక్కడ ట్యాంపర్ చేస్తే మీ పుస్తకం చెత్త పుస్తకం అయిపోతుంది, చెత్త బుట్టలో వేసుకునే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఆలోచించాను, టెక్నాలజీ ఉపయోగించాం. అది బ్లాక్ చైన్ టెక్నాలజీ. ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయలేరు. ట్యాంపర్ చేస్తే మీకు తెలిసిపోతుంది. మీరు ఎప్పటికప్పుడు మీ పట్టాదారు పాసు పుస్తకంలో క్యూఆర్ కోడ్ ఉంది. క్యూఆర్ కోడ్ ఒక్కసారి కొడితే ఈరోజు నీ భూమి నీ పేరుతో ఉందా, వేరే వాళ్ళు తారుమారు చేశారా, నేరుగా మీరు చూసుకునే అవకాశం వస్తుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన క్యూఆర్ కోడ్ కొడితే మీ ఫోన్లో ఎక్కడ మీ భూమి ఉందో మీ సెల్ ఫోనే మీ భూమి దగ్గర తీసుకుపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళు చేయడానికి వీలు లేదు. ఇప్పటికి మీరు చూస్తే దగ్గర మేము ఇచ్చిన తర్వాత 32,32,000 పూర్తయినాయి. ఇంకా 7 నెలలే మిగిలింది. మా రెవెన్యూ సెక్రటరీ చెప్తున్నాను, చీఫ్ సెక్రటరీ కమ్ రెవెన్యూ సెక్రటరీ మా అనగాని సత్యప్రసాద్ చెప్తున్నాను, ఇంకా 9,365 గ్రామాలున్నాయి. 68,64,000 మందికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. ఈరోజు కలిదిండిలో ఈరోజు ఇప్పుడే మీరు చూశారు, మేము మీ అందరికి కూడా పట్టాలు ఇచ్చాం. నేను చూస్తే సర్వే నెంబర్ 2OROR కింద ఈరోజు మీరు చూస్తే దగ్గర చాలా మందికి ఇబ్బందులు వచ్చాయి. ఈ గ్రామంలోకి వస్తే దగ్గర 6 రకాలైనటువంటి కలిదిండిలో 2,000 మందికి పైన ఈరోజు మనం పట్టాలు ఇచ్చే పరిస్థితికి వచ్చాం.
కలిదిండి, వైవాక, ఉనికిలి, కాళ్లపాలెం గ్రామాల్లో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కాళ్లపాలెంలో 605 ఎకరాలకు రీసర్వే నిర్వహించి ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. వైవాక, కలిదిండి, భాస్కర్రావుపేట, ఉనికిలి గ్రామాల్లో 22A జాబితాలో ఉన్న 3200 ఎకరాలను జిరాయితీగా మార్చి రైతులకు హక్కు పత్రాలు ఇచ్చారు. ప్రజా సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే గత ప్రభుత్వం 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయిందని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజలకు మేలు చేస్తున్నాయన్నారు. రానున్న రోజుల్లో చేపల చెరువులకు నీటి సౌకర్యం, మంచినీటి సమస్య పరిష్కారానికి 35 కోట్లు పంచాయతీరాజ్ శాఖ నుంచి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్కూల్ పిల్లలు సైతం జెండాలతో తనను ఆహ్వానించడం సంతోషం కలిగిందన్నారు. ఏలూరు జిల్లాలో మొత్తం 5500 ఎకరాలు 22A జాబితా నుంచి విముక్తి కల్పించామన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల భూములను ఆన్లైన్లో చేర్పించి వచ్చే 3 ఏళ్లలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు గత ప్రభుత్వ వైఫల్యాలపై ధ్వజమెత్తారు. మీరు చేసిన పనికి అభినందనలు. చివరి వ్యక్తికి న్యాయం జరిగే వరకు 68 లక్షల మందికి పట్టాలు ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి వారిద్దరికీ గుర్తు చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. ప్రతి ఒక్కరి యొక్క ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ఒకరిద్దరు చెప్పినప్పుడు చాలా బాధేసింది. భూమి ఉంది, అమ్ముకోలేకపోయాను, తాకట్టు పెట్టలేకపోయాను, రుణం తీసుకోలేకపోయాను, పిల్లల పెళ్ళిళ్ళు చేయలేకపోయాను. అంటే ఆస్తి ఉంది, ఇన్ని సంవత్సరాలు అనుభవించలేకపోయాం, సమస్యల పరిష్కారం చేయలేకపోయాం. ఈరోజు నాకు ఒక ధైర్యం వచ్చింది, సమస్య పరిష్కారం అయిందని వాళ్ళ కళ్ళు చూస్తే, వాళ్ళ ఆనందం చూస్తే నా జీవితం చరితార్థమైందనే ఆనందాన్ని కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఇంకొక పక్కన 86 నుంచి లెగసీ రికార్డ్స్ అన్ని డిజిటలైజేషన్ ప్రారంభించాం. 1B, అడంగల్, డీకేటీ, ఏఆర్సి, ఇనాం, సీలింగ్ అన్నీ కూడా క్లాసిఫికేషన్లు పెట్టి అన్ని డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, బ్లాక్ చైన్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే 9 లక్షల మందికి మెటేషన్ ఇచ్చాం, ఆటో మెటేషన్కి చాలా మందికి ఇచ్చాం. కొత్తగా మీరు చూస్తే వారసత్వ భూములన్నీ మీరు మీ పిల్లలకి ఇవ్వాలన్నా, మీరు మీ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే, కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే 10 లక్షల లోపలుంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ కట్టి దర్జాగా వారసత్వం యొక్క ట్రాన్స్ఫర్ మీరు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈ సమస్యలన్నీ మనం పరిష్కారం చేసుకున్న తర్వాత నేను ముందే చెప్పాను, టెక్నాలజీతో కూడా పెట్టాం. ప్రతి ఒక్కరి భూమి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఈకేవైసీ పెట్టి మీ సమక్షంలో సర్వే చేశాం. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు చూసిన తర్వాత, మీరు సంతకం పెట్టిన తర్వాతనే పుస్తకాన్ని ప్రింట్ చేశాం. పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో మీ అందరికి ఇమ్మన్నా. ఎందుకు ఇమ్మన్నా అని మీరు ఆలోచిస్తే, ఎక్కడ రహస్యంగా ఇచ్చినా అవినీతి జరుగుతుంది. దగ్గర 1 కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు 1 రూపాయి అవినీతి లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. దీనివల్ల భూ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. టెక్నాలజీ ఉంటుంది, సులభతరంగా మీరు ట్రాన్స్ఫర్లు చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి కూడా వెసులుబాటు వస్తుంది, లిటిగేషన్ తగ్గుతుంది. రెవెన్యూ కార్యాలయంలో పలు ఫైళ్లను పరిశీలన అనంతరం సభకు వచ్చారు. అనంతరం ఏఎంసీ కార్యాలయం ప్రాంగణంలో నిర్వహించిన కార్యకర్తల సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య సభ సజావుగా నిర్వహించారు. తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను. కానీ గత ప్రభుత్వం ఈరోజు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన గొడ్డల పార్టీ ఈరోజు రాష్ట్రంలో రౌడీజాన్ని, గంజాయి బ్యాచ్ల్ని మరి ఎంకరేజ్ చేసి ఈ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య తగాదాలు పెట్టి ఒక విధ్వంసపూరితమైన వాతావరణాన్ని తీసుకొస్తారని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తాను. ఈరోజు గొడ్డల పార్టీ ఒకటి ఆలోచన చేస్తుంది, ఎవరిని చంపినా కేసులు ఉండకూడదు, ఎవరిని కిడ్నాప్ చేసినా కేసులు ఉండకూడదు, ఏం చేసినా కేసులు ఉండకూడదు అంటున్నారు. ఒకవేళ చట్ట ప్రకారం మొన్న చూసాం మన పలాసలో ఒక పేద గొర్రెల కాపరిని చంపేస్తే మరణానికి కారణమైన ఆ పార్టీ నాయకుడిని సాక్ష్యాలు తారుమారు చేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటే వారు జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీ పెట్టుకుని వెళ్ళి వారికి సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేసి 18 సంవత్సరాలే కదా ఆ బిడ్డోడికి మరి ఏం చేయొద్దని చెప్పేసి చెప్తారు. కానీ పేదవాడికి 44 సంవత్సరాలు వచ్చింది, ఆయన ఇంకా చనిపోతానికి దగ్గరగా ఉన్నాడని మాట్లాడతాడు. అదేవిధంగా తెనాలిలో సమాజానికి చెడు పురుగులుగా మారిన పిచ్చ మొక్క నాటి మంచి కాయలు కాయమంటే కాయదు. కానీ ఒకసారి అవకాశం ఇవ్వమన్నారని మనం ఒక అవకాశం ఇస్తే ఏం చేశారండి? ఈ అవకాశాన్ని అభివృద్ధికి కాకుండా అన్ని రంగాల్లోనూ విధ్వంసం సృష్టించారు. గొడ్డలి పార్టీ బాబాయిని చంపి తల్లికి చెల్లికి ఆస్తి ఇవ్వకోకుండా వాళ్ళ కుటుంబాన్ని బాధపెట్టారు. మనకేం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తూ ముద్దులు పెడుతూ అధికారం వచ్చిన తర్వాత అది శాశ్వతం అనుకుని అంతఃపురాల్లో కూర్చుని అన్ని కుట్రలు చేశారు. అలాగే ఇప్పుడు అధికారం కోసం కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. గంజాయి బ్యాచ్తో వెళ్ళి రఫా రఫా అని ప్రజల్ని భయభ్రాంతులను చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి. గొడ్డలి పార్టీ 5 సంవత్సరాలు చేసిన విధ్వంసాన్ని చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇప్పుడు మళ్ళీ అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నారు. ఈ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ నేను కోరేది ఒకటే, మీ పక్క వాళ్ళకి ఓళ్ళలోకి వెళ్ళి చెప్పండి. చిన్న చిన్న ఇబ్బందులకి గొడ్డలి పార్టీ అవకాశం వస్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంటే మన పిల్లల భవిష్యత్తుకి మనమే ఉరేసిన వాళ్ళం అయిపోతామని చెప్పండి. అలాగే మీరు చూస్తున్నారు 16,000 మందికి డిఎస్సీలో ఇస్తే ధర్నాలు, ఎన్ని అబద్ధాలతో ఆ ధర్నాల్లో కూడా జంజీ ఎవ్వరూ లేరు, నాయకులు 2-3 ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టి ధర్నాలు చేస్తారు. అలాగే కోర్టుల్లో దాదాపు ఇప్పటికి అన్ని కోర్టులు 300 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వాళ్ళకి సిగ్గులేదు. మనం ఏది చేసినా మన పిల్లల భవిష్యత్తు గురించి చేస్తాం వచ్చింది అని కూడా మీకు చెప్పాలి. గత పరిపాలకులు ఎవరైతే 2019-24లో ఉన్నారో రీసర్వే గతంలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాన్ని అడ్డు పెట్టుకుని కొత్తగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చి 2 అనుసంధానం చేసి వాళ్ళు మీ అందరి హక్కులు ధరించాలని చెప్పారు, ట్రై చేశారు. కానీ మేము క్లియర్గా చెప్పాము 2024లో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పైన మోడీ గారు హస్తో వచ్చిన తర్వాత తప్పకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పాము, రద్దు చేశాం. కానీ ఏదైతే రీసర్వేలో వాళ్ళు చేసిన పాపాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడ్డు పెట్టుకుని చేసిన పాపాలు సరి చేసుకోవడానికి మనకు ఇంత సమయం పడుతూ ఉంది. లక్కీలీ మన కోళ్ళ పాలన అయితే పూర్తిగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి రీసర్వే, అందుకని 99.9% కరెక్షన్ వచ్చింది. 1% పోయింది, అది కూడా జాయింట్ ఎల్పిఎంలో కోర్టులో ఉంది. కాబట్టి అంటే అంత పారదర్శకంగా చేస్తా ఉన్నాను నిదర్శనం ఈ కాళ్ళ పాలన అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపాలు 6,688 గ్రామాల్లో చేసి అన్ని తప్పు తరగ చేసింది, ఎవరికి కూడా సక్రమంగా ఇవ్వలేదు. మేము వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టాం, రీసర్వే కోసం ప్రత్యేకమైనటువంటి మీటింగులు పెట్టి దాని కొరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పంపిణీ చేయుటకు మరియు సదరు ప్రక్రియ నిర్వహణకు గాను గ్రామ సభ ఆమోదం కోరుతున్నాము. పట్టాదారు పాస్ పుస్తకములు రీసర్వే మీ పేరు వివరాలన్నీ చదువుతాము, ఒకసారి అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి అమ్మా. మీ పేరు నల్లజర్ల దుర్గాభవాని, అవునమ్మా? అవును సార్. భర్త పేరు శివరాం ప్రసాద్. అవునండి. మీ ఆధార్ నెంబర్ చివర
9011. అవును సార్. మీ ఫోన్ నెంబర్ 8247099796. అవును సార్. ఓకేనమ్మా, వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా? మీ ఫోటో కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి అమ్మా. అవును సార్, ఇదే సార్. గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లబ్ధిదారులు అగ్ని న్యూస్ ప్రతినిధి పొంగులేటి ఇజ్రాయెల్ కల్లిండి.